పెద్ద ట్రోలింగ్ అంటే చూడండి అన్న, ఒకటి చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఏడుపుల ముఖం పిల్ల ఏడ్చినట్లనే ఉంటుందంట. వెనకడికి ఒక శాస్త్రం ఉండదు, ఎడవాడ గొంగడి అన్నీ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాం. ఈ శాస్త్రాలు చేయకూర్రి. ఒక మెగాస్టార్ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ కోపాలు ఉంటే సపరేట్గా తీసుకోండి. కానీ సినిమా అనేది ఒక నిర్మాతకు, ఒక డైరెక్టర్కి ఎంతోమంది, ఇంకోటి అందుట్లో యాక్టింగ్ చేసే యాక్టర్లది, జూనియర్ ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిక్ సింగర్లు, ఎంతోమంది కష్టంతో వస్తుంది. కాబట్టి మీకు వాళ్ళ మీద కోపాలు ఉంటే పక్కకు పెట్టుకొని ఒక రీల్స్లు చేసుకొని తిట్టుకోండి. కానీ అట్లా ఒక సినిమాని అవమానించకూడదు. ఎందుకంటే కొన్ని లైఫ్లు ఉంటాయి అందుట్లో. నిర్మాత అనే వ్యక్తి ఆడాడనో అప్పులు తెచ్చి పెడతారు, అర్థమైందా? ఆ అప్పులను తీసుకొని వచ్చే వాళ్ళ రోడ్ల మీద వాడే బతుకులు అవుతాయి. దయచేసి సినిమాని సినిమాగా చూసి ఆయన స్టెప్పులు మీకు నచ్చకపోతే మాకు నచ్చలేదు అని పెట్టుకోండి. కానీ మరీ దారుణంగా ఏమిది ఇట్లా ట్రోలింగ్ చేయరా, తప్పది. అర్థమైందా? ఒక రామ్ చరణ్ అనే వ్యక్తి చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. ఆయన నాకు మెగా ఫ్యామిలీలో నచ్చిన ఒకే ఒక్క వ్యక్తి రామ్ చరణ్ మాత్రమే. నిజం చెప్తున్నా, రామ్ చరణ్ అంత మంచోడు ఆ మెగా ఫ్యామిలీలో ఎవరు లేరు, నిజంగా లేరు. బరాబర్ చెప్తున్నా. ఆ సార్ని మంచిగా హైప్ తెచ్చి ఆయనకు ఆ నిర్మాతకి ఇంకా రెట్టింపు ఒక 10,000 కోట్లు, 1,00,000 కోట్లు వచ్చేట్లాగా సపోర్ట్ చేయండి. అప్పుడే కదా మన తెలుగు ఇండస్ట్రీ ఆడనో పోయేది. ఇంకొకటి కూడా మొన్న ఒకటి నేను చూసిన ఒక రీలు, అందుట్లో కింద బాలకృష్ణ, ఇది మా రికార్డులు ఎవ్వరు చెడగొట్టలేదు అని బాలకృష్ణ ఫోటో ఆయన మాట్లాడింది పెట్టి, ఇక్కడ అల్లు అర్జున్ పెట్టిర్రు, ఇక్కడనేమో రామ్ చరణ్ని పెట్టిండ్రు. అసలు ఏందివా? మొన్ననే వాళ్ళంతా ఫ్యామిలీ కలిసిర్రు, మంచిగా ఉంటారు, మీరే ఎక్కించుకుంటుండ్రు. అవసరమా?